నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య బి. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కొందరు వెయిట్ గెయిన్ అవుతారు, కొందరికి హెయిర్ ఫాల్ అవుతుంది, కొందరు స్కిన్ డామేజ్ అవుతుంది. ఓకే, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా మేడం. దానికి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఇది మేడం. సో యూజువల్ గా ఏంటంటేనండి, ప్రెగ్నెన్సీ తర్వాత మనం దాని పోస్ట్ పార్టం పీరియడ్ అని అంటాము. సో ముఖ్యంగా ఏంటి అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వలన కానివ్వండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన కానివ్వండి, చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి స్కిన్ లో కానీ హెయిర్ లో కానీ. ముఖ్యంగా ఏంటంటే పొట్ట దగ్గర సెంట్రల్ ఒబెసిటీ అంటాం మనం. సో ఇవన్నీ కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కి వచ్చేసరికి మిలాస్మాన్ అని ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ చీక్ బోన్స్ దగ్గర అండ్ నేసల్ బ్రిడ్జ్ మీద ఆ పిగ్మెంటేషన్ అనేది రావటము, కొంచెం డార్కనింగ్ ఉండటము. అదే టైంలో గనక సన్ ఎక్స్పోజర్ గనక ఎక్కువగా ఉంది అంటే, మనం స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే, మాయిశ్చరైజర్ కానీ లేదంటే SPF అంటే సన్ స్క్రీన్ లాంటివి వాడట్లేదు ఈవెన్ డ్యూరింగ్ ద పోస్ట్ పార్టం పీరియడ్ అని అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఈ మిలాస్మా అనేది చాలా కామన్ గా పోస్ట్ పార్టం విమెన్ లో చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే మిలాస్మాకి ట్రీట్మెంట్ అంటూ ఉంటే అది కొంచెం కష్టమైన ట్రీట్మెంటే. అండ్ యూజువల్ గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అది మీరు పర్టికులర్ గా లాక్టేషన్ పీరియడ్ లో ఉండేటప్పుడు దే డోంట్ యూజువల్లీ స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అనమాట. అంటే విటమిన్ ఏ కానీ, ట్రెటినాయిన్ కానీ, రెటినాల్ కానీ, లేదంటే వేరే అదర్ ట్రీట్మెంట్స్ కానీ. అంటే మెలాస్మాకి వచ్చేసరికి ఏంటి అంటే దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్స్ అంటాము. కొంతమందికి ఏంటి అంటే దే కెన్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పీల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వాళ్ళు ఏంటి అంటే పర్టికులర్ గా లాక్టేషన్ పీరియడ్ లో ఆ మిలాస్మాన్ ట్రీట్ చేయటం అనేది వాళ్ళు పర్టికులర్ గా చెయ్యరు. బట్ అంతవరకు మీ స్కిన్ కేర్ గురించి మీరేం చేయాలి అంటే, అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడాను సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం, ఇవి మినిమం బేసిక్ స్కిన్ కేర్ అనేది మీరు తప్పనిసరిగా పోస్ట్ పార్టం టైంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఐ నో లాక్టేషన్ అనేది వెరీ డిఫికల్ట్ టైం అండ్ పిల్లలకి పాలు ఇవ్వటము వీటిల్లోనే టైం అంతా అయిపోతుంది కాబట్టి ఈవెన్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. సో దిస్ థింగ్ అనమాట. అంటే పర్టికులర్ గా లాక్టేషన్ టైంలో చాలా మదర్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు అట్లీస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ గనక రోజు అప్లై చేసుకుంటే, పొద్దున సాయంత్రం లైక్ ఈవినింగ్ పూట మాయిశ్చరైజర్ లాంటివి అప్లై చేసుకుంటే యూజువల్ గా ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది విమెన్ కి స్కిన్ ట్యాగ్స్ అని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నెక్ రీజియన్ లో, వెనక భాగంలో అండ్ మొహం మీద కూడా స్కిన్ ట్యాగ్స్ అనేవి చాలా చూస్తుంటాం. అండ్ అండర్ నీత్ ద బ్రెస్ట్ ఇవన్నీ కూడాను. సో స్కిన్ ట్యాగ్స్ కి ట్రీట్మెంట్ అంటూ ఉంటే ఆ ట్యాగ్ రిమూవల్ మాత్రమే ట్రీట్మెంట్. సో అది ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మళ్ళీ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, పర్టికులర్ గా ఏంటంటే పోస్ట్ పార్టం పీరియడ్ లో మనకు అప్పుడే హార్మోన్స్ అధికంగా తగ్గటము అండ్ లాక్టేషన్ హార్మోన్ అనేది అధికంగా పెరిగిపోవటం వలన ఇటువంటి ట్యాగ్స్ అనేవి చాలా చూస్తూ ఉంటాయి. అంతేకాకుండా బరువు కూడాను ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, వెయిట్ ఫ్లక్చువేషన్స్. సో ఆ వెయిట్ ఫ్లక్చువేషన్స్ వలన కూడా ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి చాలా కామన్ గా పోస్ట్ పార్టం విమెన్ లో చూస్తూ ఉంటాం. సో దానికి కూడా ట్రీట్మెంట్ అనేది లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు డెర్మటాలజిస్ట్. అండ్ అదే విధంగా ఒక చిన్న ఎనస్థీషియా క్రీమ్ ఇచ్చి అది తీసేస్తారు. బట్ ఇటువంటి చేంజెస్ అనేవి లాక్టేషన్ పీరియడ్ ఉన్నంత కాలం ఉంటాయి కాబట్టి అవి యూజువల్ గా పోస్ట్ పార్టం పీరియడ్ లో వాళ్ళు ట్రీట్ చేయరు. సో అవి అట్లానే ఉంచి చాలా మటుకు ఏంటంటే సైజ్ కూడా చాలా పెరుగుతాయి. సో పెరిగినటువంటివి అప్పుడే ట్రీట్ చేయకుండా యూజువల్ గా లాక్టేషన్ అయిన తర్వాత దాని సైజ్ కూడా కొంచెం చేంజెస్ అనేవి చూస్తాం మనం. సో అప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ముఖ్యంగా ఏంటంటే స్కిన్ ట్యాగ్స్ రావటము వద్దు అన్నది మన చేతుల్లో ఉండదు కాబట్టి యూజువల్ గా సున్నిపిండి ఇట్లాంటివన్నీ వాడటం వలన మోస్ట్ ఆఫ్ ద స్కిన్ ట్యాగ్స్ ఏంటి అంటే న్యాచురల్ గా మనకి ఇంట్లో ఏదైతే దొరుకుతుందో అవి వాడటం వలన ఏంటి అంటే యూజువల్ గా ఈ స్కిన్ ట్యాగ్స్ చాలా మట్టుగా తగ్గిపోతాయి. లాక్టేషన్ అయినాక కూడా మీకు స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని వెంటనే తీసేస్తారు. సో అదే విధంగా ఏంటి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో యుట్రస్
యుట్రస్ అనేది చాలా అంటే పెరుగుతూ పోతుంది కాబట్టి అబ్డామినల్ స్కిన్ అనేది స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని వలన ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ అవును కూడా మనం ప్రెగ్నెంట్ మదర్స్ లో చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఆన్ ద అబ్డామిన్, ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిషన్ లాంటివి ఉంటాయో ఆ అండర్లైన్ బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం రప్చర్ అవుతాయి కాబట్టి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అబ్డామిన్ మీద గానీ, థైస్ మీద గానీ, లేదంటే మనకి అప్పర్ ఆర్మ్ మీద కానీ ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. సో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి అని అంటే అది కొంచెం కష్టమే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అవి రాకుండా ఉండటం అనేది జరగదు. బట్ వీలైనంత మట్టుగా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచే మాయిశ్చరైజింగ్ అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కి. సో మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది ఎక్కువగా అంటే షీ బటర్ కంటైనింగ్ లోషన్స్ అనేవి ఎక్కువగా అప్లై చేసుకున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా కొంతవరకు మనం దాన్ని తగ్గించవచ్చు. అండ్ అదే విధంగా ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఈ పొట్టంతా స్ట్రెచ్ అవ్వటం వలన డెలివరీ అయిన వెంటనే మీకు ఆ పొట్టంతా లోపలికి లాగేయటం అనేది జరగదు. సో అది మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవ్వాలి అంటే కొంతవరకు నార్మల్ అవుతుంది, బట్ కంప్లీట్ గా మీకు పోవాలి అంటే మాత్రం మేము అబ్డామినల్ యాబ్స్ గానీ ఎక్సర్సైజెస్ గానీ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత త్వరగా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది చాలా మందిలో. సో యూజువల్ గా నార్మల్ డెలివరీ అయినట్టయితే 3 to 4 weeks లో అగైన్ దే కెన్ జస్ట్ గో బ్యాక్ టు దర్ రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే సిజేరియన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం యూజువల్ గా 6 to 8 weeks అంటే 1.5 months నుంచి 2 months తర్వాత నుంచి కూడాను వాళ్ళు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఆ లోపు ఏంటి అంటే వాకింగ్ ఇట్లాంటివన్నీ వాళ్ళు చేయటం వలన ఏమవుతుంది అంటే కొంతవరకు ఆ వెయిట్ లాస్ ఏదైతే ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ ఉంటుందో ఆ వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే లాక్టేషన్ పీరియడ్ లో డైట్ మెయిన్ గా తగ్గించడం అనేది కుదరదు. ఎందుకు అంటే లాక్టేషన్ టైంలో వాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రతి 2 గంటలకి పాలిస్తారు కాబట్టి బాడీలో కూడా అంత క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఫుడ్ తగ్గించడం కాకుండా వాకింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వలన ఏమవుతుంది అంటే బెటర్ గా అంటే మీరు వెయిట్ లాస్ అనేది త్వరగా వస్తుంది అంటే పోస్ట్ డెలివరీ. సో అంటే డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అంటే డైట్లు ఇంటర్మీడియట్ అట్లాంటివన్నీ కూడా మీరు లాక్టేషన్ పీరియడ్ లో చేయటం అనేది మేము అంటే వీ కెనాట్ రికమెండ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ డైట్స్ ఆర్ డ్యూరింగ్ ద పోస్ట్ పార్టమ్ పీరియడ్. సో తగ్గాలి అంటే మాత్రం ఇనీషియల్ గా మైల్డ్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేసి ఒక 6 to 8 weeks తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవన్నీ ప్రాపర్ అండర్ జిమ్ ట్రైనర్ తో గానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ తో గానీ మీరు వెళ్ళి ఆ ట్రైనింగ్ అదంతా వెళ్ళారు అని అంటే ఆటోమేటిక్ గా మీరు గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేట్ అంటే మీరు ఇది వరకు ప్రెగ్నెన్సీ ముందు ఎట్లా అయితే ఉన్నారో మళ్ళీ మీరు గెట్ బ్యాక్ అనేది జరుగుతూ ఉంటుంది. మేడం ఇప్పుడు చాలా మందికి డెలివరీ అయిన తర్వాత ఫుడ్ తీసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటది. అంటే సిజరీన్ అయిన వాళ్ళు ఇది తినకూడదు, పప్పు తినకూడదు అనేది కొందరికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే విలేజ్ లలో కూడా అసలు ఏం పెట్టరండి 1 month 2 months వరకు. అవి స్టిచెస్ పడతాయి కదా మేడం, అది మళ్ళీ మానదేమో అనే ఒక దాని మీద వాళ్ళకి ఓన్లీ ఒక కారంతో పెడుతుంటారు. ఓన్లీ కారం, మీకు ఐడియా ఉండే అది ఓన్లీ ఆ కారంతో పెడతారు కదా, అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా బాడీ మీద? డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే మీ పోస్ట్ పార్టమ్ హెల్త్ అంటే మెంటల్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ హెల్త్ అనేది ముఖ్యంగా మీ డైట్ మీద చాలా చాలా ఆధారపడి ఉంటుంది. సో అది తినకూడదు, ఇది తినకూడదు మీరు అంటున్నారు విలేజెస్ లోనే అట్లా చేస్తున్నారు అని. అట్లా ఏమీ లేదు. ఇప్పుడు ఈవెన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మనకి అంటే లైక్ మంచి ఇది ఉన్న ఎఫ్లూయెంట్ సొసైటీస్ లో కూడా దిస్ ఇస్ స్టిల్ ఎ మిత్ అన్నమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ అండ్ పర్టికులర్ గా డెలివరీ అయిన తర్వాత ప్రోటీన్ రిచ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్